అప్పనంగా వచ్చిన సొమ్మును అడ్డగోలుగా మేస్తున్నారు నల్గొండ ఉమ్మడి జిల్లాలోని కొందరు మిల్లర్లు. ఏకంగా లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు అధికారులకు తెలిసినా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో ధనదాహానికి మరిగిన మిల్లర్లు మరింత దోచేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో దోపిడీ మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. మిల్లర్ల లూటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి నల్గొండ అందిస్తారు. పేదోడు 3 పూటలు తినాలంటే ఒక కేజీ బియ్యం ఎక్కువ ఇవ్వమంటే రేషన్ షాపుల్లో ఎంత నెత్తి నోరు కొట్టుకొని అడిగినా కూడా కేజీ కాదు కదా 100 గ్రాములు కూడా ఇవ్వరు. అదే సమయంలో అన్ని రకాల అర్హతలు ఉండి అన్ని రకాల పత్రాలు తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళి రుణం అంటే లోన్ అడిగితే అన్ని ఉన్నా కూడా ఆమ్యామ్యాలు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది లోన్ ఇవ్వరు. కానీ ఎలాంటి లోన్ లేకుండా ఎలాంటి వితౌట్ షూరిటీ తోటి కోట్లాది రూపాయలు 100 కోట్ల విలువ చేసేటువంటి ధాన్యాన్ని పేదోడు తినాల్సినటువంటి బియ్యాన్ని మెక్కుతున్నటువంటి పందికోకులకు మాత్రం అప్పనంగా ధాన్యాన్ని సేకరించడం, సిఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఎఫ్సిఐకో ప్రభుత్వానికో ఇవ్వడం కోసం మిల్లర్లకు ఇస్తే మిల్లర్లు ఆ ధాన్యాన్ని ఏం చేస్తారంటే వితౌట్ షూరిటీ తోటి వస్తున్నటువంటి ధాన్యం కాబట్టి క్వింటాలు టన్నులకు తీసుకొని మరాడించిన తర్వాత ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు మరొక ప్రాంతం నుంచి అహ్మదాబాద్ పోర్టు నుంచో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ కూడా 100 కోట్లు ఇప్పటికే దోచుకున్నటువంటి పరిస్థితి. సాక్షి టీవీ గత 4 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి కావచ్చు, డిఎం కావచ్చు, అదే సమయంలో ఎఫ్సిఐకి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయకుండా మిల్లుల్లో ధాన్యం ఉందా లేదా, సిఎంఆర్ ఇస్తురా లేదా అనేది కూడా చూడకుండా అడ్డగోలుగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే మిల్లర్లు 100 కోట్లు సంపాదించినటువంటి సంపాదన పూర్తిగా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దశల వారీగా మిల్లర్లు చేసినటువంటి అక్రమాల భాగవతం విడతల వారీగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఏడుగురు మిల్లర్లు సాగించినటువంటి అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైంది. ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి మిల్ ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ ఫార్బైల్డ్ మిల్ ఇది. ఈ మిల్లుతో పాటు మరొక 6 మిల్లులు కూడా అంటే మొత్తం 7 మిల్లులు 191 కోట్ల రూపాయల అక్షరాల 191 కోట్ల రూపాయల ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఇతర ప్రాంత దోచుకొని ఇతర మార్గాల ద్వారా వేరే దాంట్లో పెట్టుబడి పెట్టి ఆస్తుల్ని కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే చిట్యాలలో ఉన్నటువంటి వరలక్ష్మి ఫార్బైల్డ్ మిల్ కావచ్చు, అదే సమయంలో మునుగోడులో ఉన్నటువంటి మురళీ మనోహర్ ఆగ్రో ఫుడ్స్ కావచ్చు, అదే సమయంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ కావచ్చు, అదే సమయంలో నల్గొండ టౌన్ ఆనుకున్నటువంటి సుమంజలి, కనక మహాలక్ష్మి, గౌతమితో పాటు కేతపల్లిలో ఉన్నటువంటి చాముండేశ్వరి మిల్లులు ఒక్కొక్క మిల్లు చూసుకున్నట్లయితే ఒక 19 కోట్లు, మరొక మిల్లు 45 కోట్లు, ఒక మిల్లు 25 కోట్లు, మరొక మిల్లు 26 కోట్లు, ఇంకొక మిల్లు 21 కోట్లు. అదే సమయంలో మనం గౌతమి ఇండస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే 51 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడి మొత్తంగా చూస్తే 191 కోట్ల రూపాయల ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బుల్ని అక్రమం పద్ధతిలో దోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 7 మిల్లులకు సంబంధించి ప్రస్తుతం సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి అధికారులు కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. ఎందుకంటే సూర్యాపేటలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత దారుణంగా సిఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడ్డటువంటి జిల్లా సూర్యాపేట జిల్లా. అక్కడ పెద్ద మాఫియా మిల్లర్ల ముసుగులో ఉన్నటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి దాదాపు 600 కోట్ల సిఎంఆర్కి సంబంధించినటువంటి ధాన్యాన్ని అమ్ముకొని 600 కోట్లు సంపాదించుకున్నటువంటి నేపథ్యంలోనే అతని మీద కేసు నమోదు చేశాము. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తుల్ని జప్తు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పుడు కూడా దర్జాగా బయటకు తిరుగుతున్నారు. వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏదైతే లోపాలని అడ్డం పెట్టుకొని ఆ లోపాల ముసుగులో ప్రస్తుతం అయితే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసు నమోదైనప్పుడు కూడా హైకోర్టుకు వెళ్ళి ప్రస్తుతం అయితే స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలోనే దర్జాగా ఇంట్లో కాలు మీద కాలేసుకొని ఫ్రాడ్కు పాల్పడ్డటువంటి మిల్లుల చుట్టూ తిరుగుతూ కూడా ఇంకా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంబంధించి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆసియాలోనే అత్యధికంగా మిల్లున్నటువంటి ప్రాంతం నల్గొండ, అత్యంత ఫ్రాడ్ చేసినటువంటి జిల్లా కూడా నల్గొండ ఉమ్మడి జిల్లా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారా లేకపోతే మరొక యాక్ట్ ప్రయోగిస్తారా తెలియదు, కానీ 100 కోట్లు 1000 కోట్లు దోసుకున్నటువంటి మిల్లర్లని ముక్కుబిండి వసూలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి మీద ఉంది. ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.